చిరంజీవి ఆ పాటలకు ఇంప్రెస్ అయి విశ్వంబరలో ఐటెం సాంగ్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నారట. అందుకు కీరవాణి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ఒక్క మాట బాధ్యతను భీమ్స్కి ఇచ్చారని తెలుస్తుంది. ఇక ఆ పాట కొత్తగా కాకుండా చిరంజీవి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలకి రీమేక్స్ లా ట్యూన్ చేయబోతున్నారట. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 50% ట్యూన్ మార్చడంతో పాటు లిరిక్స్ సైతం మార్చబోతున్నట్లు తెలుస్తుంది. డాన్స్ విభిన్నంగా ఫీల్ కావడంతో పాటు ఈ తరం ప్రేక్షకులకు తగ్గట్టుగా ఉంటుందని మేకర్స్ కూడా భావిస్తున్నారట. ఈ ఆలోచన బాగుందని సోషల్ మీడియాలో ఇప్పటికే టాక్ కూడా నడుస్తుంది. ఇటీవల విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి చేసుకున్న 45 నిమిషాల ఫుటేజ్ ని చూసిన చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారని, త్వరలోనే బ్యాలెన్స్ ఉన్న ఐటెం సాంగ్ తో పాటు చిన్న ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు డేట్స్ నిస్తారని చెప్పడంతో దర్శకుడు వశిష్ఠ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఆగస్టు 22 మెగాస్టార్ బర్త్డే వస్తుంది. టీజర్ కొచ్చిన డ్యామేజ్ ని పూర్తిగా మాన్పించాలంటే విశ్వంబర ట్రైలర్ ని మైండ్ బ్లోయింగ్ అనే స్థాయిలో కట్ చేయించాలి. అటు పైన అనిల్ రావుపూడి తన మెగా 157 టైటిల్ రివీల్ ని అదే రోజు చేయాలని ప్లాన్ లో ఉన్నాడట. అదే జరిగితే అప్డేట్స్ పరంగా మెగా 157 5J అయ్యే రిస్క్ కూడా లేకపోలేదు. అయితే విశ్వంబర టీజర్ ఫైనల్ కట్ సిద్ధమయ్యేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. మౌని రైడ్ డాన్స్ చేయబోతున్న స్పెషల్ సాంగ్ ని రీమిక్స్ కాకుండా భీమ్స్ కొత్త ట్యూన్ సిద్ధం చేసినట్టు లేటెస్ట్ అప్డేట్. ఇక్కడ దాకా అంతా బాగానే ఉంది, కానీ ఇకపై యువ క్రియేషన్స్ మీద పెద్ద బాధ్యత ఉంది. వినూత్న పబ్లిసిటీతో ఆడియన్స్ చూపు దీనివైపు తీసుకువచ్చేలా చేయాలి. రాముడి మీద వదిలిన లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆశించిన స్థాయిలో వైరల్ కాలేదు. కీరవాణి మంచి పాటలు ఇచ్చారనే టాక్ కి తగ్గట్టు ఆడియో హిట్ అయితే బజు పరంగా విశ్వంబరకు హెల్ప్ అవుతుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ మెగా మూవీలో త్రిష హీరోయిన్ కాగా ఆశికా రంగనాథ్ కీలక పాత్రని పోషిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం వల్ల అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని టాక్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. విశ్వంబర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.